బైక్ రైడర్స్ కి అవగాహన సదస్సు కల్పించిన తాళ్ల గురజాల పోలీస్ సమక్షంలో బైక్ రైడర్లందరినీ గ్యాదర్ చేసి 50 నుంచి 100 మందిని గ్యాదర్ చేయడం జరిగిందని, రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తాళ్ల గురజాల ఎస్ఐ అన్నారు. దాంట్లో భాగంగానే ప్రతి వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని, బండికి సంబంధించిన పేపర్లు కంపల్సరీ వెంటనే ఉండాలని ఎస్ఐ అన్నారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఏదైనా ప్రమాదం జరిగినట్టే అయితే తలకు ఏం కాకుండా జాగ్రత్త పడవచ్చని, అలాగే కొంతమంది ఇష్టానుసారంగా స్పీడ్ లిమిట్ లేకుండా బైకులు నడుపుతున్నారని, అలా స్పీడ్ గా పోవడం కూడా మీకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ఎస్ఐ అన్నారు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. మీకు ఇన్సూరెన్స్ పరంగా ఏదైనా జరగడానికి ప్రమాదం ఏమైనా రోడ్ యాక్సిడెంట్ జరిగి ఏమైనా చనిపోయినా కానీ ఏదైనా కాలు చేయనా కానీ రేపు మీ కుటుంబాన్ని పోషించడానికి కొంచెం అమౌంట్ అనేది అవసరం అవుతుంది. ఆ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇవన్నీ కాయిదాలు మీరు మెయింటైన్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు మధ్యాహ్నం సమయంలో తాళ్ళగురజాల పోలీసు వారి సమక్షంలో ఈ బైక్ రైడర్స్ అందరికీ కూడా గ్యాదర్ చేసి ఒక 50 నుంచి 100 మందిని అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకు రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి వ్యక్తి కూడా ప్రతి బైక్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. దాంతోపాటు ఖచ్చితంగా ఆ బైక్ నడిపిన వ్యక్తి సరైన పత్రాలన్నీ కూడా బండికి సంబంధించిన కాగితాలు, లైసెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఆర్సీ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పేరున చెప్పడం జరిగింది. అంతేకాకుండా రోడ్ యాక్సిడెంట్ జరిగితే దానికి వాళ్ళ కుటుంబానికి కొద్దిగా సహాయంగా ఉండడానికి విక్టిమ్ కంపెన్సేషన్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుందని, దాని గురించి కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ఉంటేనే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఈ విక్టిమ్ కంపెన్సేషన్ స్కీమ్ ద్వారా కొంత అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఖచ్చితంగా ఆ చనిపోయినటువంటి రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వాళ్ళ కుటుంబానికి చనిపోయిన వ్యక్తి చనిపోయినప్పటికి కూడా ఈ బాధిత కుటుంబ సభ్యులకు అనేది ఎంతో కొంత సహాయకంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే వాహనదారులు ఉంటారో ప్రతి వాహనదారులు కూడా ప్రతి ఒక్క పత్రాన్ని కూడా వాహన పత్రాన్ని కూడా సరియంగా కరెక్ట్గా ఉంచుకుంటే కనుక ఈ వెసులుబాటును ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ హెల్మెట్ అనేది ధరించడం ద్వారా ప్రాణాపాయం స్థితి నుంచి తప్పించుకోవడం అనేది జరుగుతుంది. ఎటువంటి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా తలకు తీవ్ర గాయం అనేది కాకుండా ఉంటుంది. కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటే చావు నుంచి అయినా బయటపడతారు. రేపు ఏదో చిన్న చిన్న మైనర్ ఇంజురీస్ అయినప్పటికీ హాస్పిటల్లో ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటే ప్రాణం అనేది తిరిగి వస్తుంది. కానీ హెల్మెట్ లేకుండా బైక్ అనేది నడపడం జరిగితే ఆ తలకు కనుక రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు, గాయమైనప్పుడు ఖచ్చితంగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి హెల్మెట్ ధరించాలి ప్రజలందరూ కూడా. వీళ్ళకి ఈ రోడ్డు భద్రత నియమాల్లో భాగంగా అవగాహన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా